ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ శనార్థులు గరం గరం వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్డు ఊసొస్తున్నది, అట్టల కట్టలు, కాంట్రాక్టర్కు పెట్టాల్సిందే దండాలు. కాక సోపతి చేస్తున్నాడు కోతులతోని, మచ్చిక చేసుకున్నాడు మరమరాలతోని. షాపులో దొంగలు, జాగ్రత్త దుకాణందారులు. కోతల గురించి, కోతలు పెట్టే తిప్పల గురించి చెప్పాలంటే ఒక పుస్తకమే రాయొచ్చు. అంతగనం ఇబ్బంది పెడుతున్నాయి. ఊర్లలో అయితే ఇల్లు పీకి పందిరేస్తున్నంత పని చేస్తుంటే చూస్తూనే ఉన్నాం కదా. అయితే ఇక్కడ ఒక రైతన్న కోతులు తన పొలంలోకి రాకుండా దున్యాలనే ఎవ్వరు చేయని ఐడియా చేసిండు. ఇంతకు ఆ ఐడియా ఏందో చూస్తే అమ్మ బాబాయ్ అంటారు పక్క. కోతులు పొలంలోకి రాకుండా ఐడియా చేసిండు అన్నారు. ఈడ చూస్తేనేమో కోతుల నెమ్మడి పెట్టుకొని తిరుగుతున్నాడు, వాటికి తిండి పెడుతున్నాడు. వందల కొద్ది కోతులు ఈ రైతన్నతోనే వస్తున్నాయి, అవి ఎంజాయ్ చేస్తున్నాయి, ఈ కాక ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు ఏంది ముచ్చట అర్థం కాకుంటున్నది అంటే ఈ గడ్డం కొమరయ్య అనే చెప్తాడేనండి. చెప్పవే కాక, అసలు ఏం జల్లుతున్నవే వాటికి? మొత్తం తుమ్మలు మొత్తం నాశనం చెప్తాను. ఇక ఏదో గింత తెచ్చి రోడ్డుకు సాగదానికి పోతా, మళ్ళీ సాయంత్రం వరకు వస్తాయి. మళ్ళీ ఇదే పని నాకు. వహువా వహువా, వాట్ ఎన్ ఐడియా రైతుజీ. అర్థమైంది దానులా గడ్డం కొమరయ్య రైతు ఏం చెప్పిండో. మరమరాలను ఇగో ఈడికెంచి అటు వరకు పోసుకుంటా పోతుంటే ఇవి తినుకుంటా ఈ కాకతోనే వస్తున్నాయట. మళ్ళా సాయంత్రం ఇట్లనే చల్లితే ఇటు దిక్కే తినుకుంటూ ఉంటాయట. ఇక ఈ అన్న పొలం దాకా పోవాట. పంటను కాపాడుకునేందుకు ఈ ఉపాయం చేసిన 3 నెలల నుంచి మరమరాలు పోస్తున్నా అస్సలు నన్ను ఇవి ఏమనవు, మంచిగా దగ్గరకు వచ్చి ఆడుకుంటాయి అంటున్నాడు. కానీ చూడండి ఉపాయం ఎట్లున్నదో. మరమరాలు పోసి కోతులను పొలంలోకి రాకుండా కాపాడుకుంటున్నాడంటే మామూలు ముచ్చట కాదు పోన్రి. మరి మీ కాడ కూడా గిట్లనే ప్రాబ్లం ఉంటే ఇదే ఉపాయం చేయండి. కానీ ఎంతైనా కోతులతో జాగ్రత్త సుమి, కరిసినా కరుస్తాయి. అసలే అవి కోతులు. తెలంగాణలో ఈ సంవత్సరం కాక బెస్ట్ కాంట్రాక్టర్ అవార్డు ఎవరికైనా ఇస్తే మహబూబ్ నగర్ జిల్లాలో ఒక రోడ్డు పోసిన కాంట్రాక్టర్కే ఇస్తారులా. ఇవ్వాల్సిందే కూడా. హౌ అంత మంచిగా పోసిండు రోడ్డు. మరి ఒక్క మాటలో చెప్పాలంటే ఏకదమ్ ఉన్నదనుకోరాదుర్రి. హాగో రోడ్డు గురించి ఇంత మంచిగా చెప్తున్నావు, చూడాల్సిందే అంటారా? అయితే చూడుర్రి. ఇప్పుడు అర్థమైంది దానుల్లా కాంట్రాక్టర్ గారికి ఎందుకు బెస్ట్ అవార్డు ఇవ్వాలి అన్నామో. మరి గవర్నమెంట్ సొమ్ము అంటే ఎందుకు అంత సులకనగా చూసిండో, పబ్లిక్ తిరిగే రోడ్డు అంటే ఎందుకు లెక్కలేదో గాని ఘోరంగా రోడ్డు పోసిపోతే చూడండి ఎట్లా పెచ్చులు కూసొస్తున్నదో, డాంబార్ కింద ఎంతగానం మట్టి ఉన్నదో. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల్ల నియోజకవర్గంలో పెద్దరేవల్లి నుంచి దేవునిగుట్ట తండాకు పోయే రోడ్డు అటు ఇది. మరి కాంట్రాక్టర్ గారికి చెప్పున బిల్లులు రావాలనే ఇట్లా రోడ్డు పోసిండో, ఆల్రెడీ బిల్లులు వచ్చినాయో గాని ఉత్త మట్టి రోడ్డు మీద డాంబార్ పోసిపోతే ఇంత కథ అయింది. మనుషులు డాంబార్ని వీకుతుంటేనే ఇట్లా అట్టల కట్టలు వస్తుంటే బస్సులు, కార్లు, బండ్లు పోతే ఇక ఆ రోడ్డు ఏముంటది చూడండి. ఇక కొందరు కాంట్రాక్టర్ల పనితనం ఎట్లున్నదో. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండేసరికి కాంట్రాక్టర్ ను ఏమన్నా గడిగి పడేస్తున్నారా కామెంట్లతోటి జనాలు. చిన్న దుకాణాలు, చిన్న కొట్టులు పెట్టుకొని పొద్దందాకా బిజినెస్ చేసుకునేటోళ్ళు మళ్ళా రాత్రి ఇంటికి పోయి సుఖంగా నిద్రపోలేని రోజులు వచ్చినాయుల్లా. అవు నిజం. అయ్యో ఎందుకు అంజలి, దుఃఖం బంద్ చేసి ఇంటికి పోతే ఏమవుతుంది, దుఃఖం తీరుగానే ఉంటుంది కదా అని మళ్ళా అంటారా? అయితే అదంతా నిజమే. కానీ ఇటు చూడండి దొంగలు షాపులను ఎట్లా దోసుకపోతున్నారో. రైట్, దొంగోడు షటర్ తీసుకొని లోపలికి జొరబడి సీదా కౌంటర్ కాడికే వచ్చిండు. ఆగ చూడండి, మరి ఇది వీని అత్తగారిల్లు అనుకున్నాడో ఏమో గాని ఏహే మనకెవర్రా అడ్డు, మనల్ని ఎవర్రా ఆపేదని సెల్ ఫోన్ లైట్లో ఎట్లా సగ పెడుతున్నాడో. నాకు వాడి దిక్కు ఏం దొరకనట్టున్నది. మళ్ళీ ఇటొచ్చి కౌంటర్ గుంజిండు, పైసలు అనేది తీసిండు. ఓరి నాయను, కింది కౌంటర్లో కూడా మొత్తం మాయం చేస్తున్నాడు. చూడబోతుండే ఈ బద్మాషిగాడు రెగ్యులర్గా ఈ దుకాణంకి వచ్చినట్టే కనబడుతున్నాడుగా. అందుకనే రప్ప కౌంటర్లను గుంజేసి పైసలను మడత పెడుతున్నాడు. పెట్టిండు కూడా. మళ్ళా బయటికి వెళ్ళిండు. ఈయన సోపతిగాడు బయట కాపలా ఉండి షేటర్ పైకి ఎత్తిండు. ఇద్దరు కలిసి అవతల పడ్డారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో ఒక దుకాణంలో జరిగిన చోరీ ఇది. మరి వీళ్ళు ఎన్ని రోజుల నుంచి షాపుల దొంగతనానికి స్కెచ్ గీసిండ్రో గానీ పక్కా ప్లాన్ ప్రకారం వచ్చిండ్రు. సప్పుడు కాకుండా తాళం మలగొట్టిండ్రు. పని అయిపోగొట్టుకొని పత్తాకు లేకుండా పోయిండ్రు. పోలీసులు వచ్చి కేసు రాసుకున్నారట ఇప్పుడు. కానీ చూడండి దొంగలతో జనాలకు ఎట్లాంటి కష్టాలు వచ్చినాయో. మీరైతే జర గట్టిగా తాళాలు వేసుకోండి దుకాణందారులు, సరేనా? కొందరు పోలీసులను చూస్తే ఎంత మండుకొస్తుందంటే, సరే
అవతల తప్పు ఉంటది కావచ్చు, వీళ్ళ డ్యూటే అది కావచ్చు, కానీ అవతల మనిషి పరిస్థితి ఏంది, ఏం చేస్తున్నామన్న ఆలోచన కొద్ది చేయాలి కదా. ఎవరిని పడితే వాళ్ళను ఎట్లా పడితే అట్లా ట్రీట్ చేస్తే కరెక్ట్ కాదు కదా. ఇంతకు ఏ పోలీసు ఎవరిని ఏమన్నాడంటే చూడుర్రు మీరే. 10,000 కట్టు 2 ఎకరాల 10 గుంటల భూమిని వట్టు. ఎస్, మీరు ఇన్నది నిజమే. టోకెన్ సిస్టమ్ పెట్టి భూమి జాగన అమ్మకానికి పెట్టిండుల్లా. ఇగో ఈడ కనబడుతున్న కామారెడ్డి జిల్లా రాజంపేట మండల్ బస్వన్నపల్లి ఊరు యువ రైతు గడ్డం రాజన్న. ఇదివరకు ఇక్కడ ఎకరం 30 లక్షలు పోయేదట. అయితే ఇప్పుడు అదే ఎకరం 30 లక్షలు అని చెప్తుంటే ఎవ్వరు ముందుకు రాకుండేసరికి ఎవరినేంది బతిలాడేది అని 500 టోకెన్లను రెడీ చేసి ఒక్కో టోకెన్కు 10,000 రూపాయల పైసలు ఫిక్స్ చేసిండు. చెప్పవే అన్న, అందరూ భూములు కొంటుంటే నువ్వెందుకు అమ్ముతున్నావే? ఆర్థికంగా కొంచెం డబ్బులు అవసరం ఉండి ల్యాండ్ అమ్ముదాం అనుకుంటున్నా. అయితే మార్కెట్ లేక రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరు రావడం లేదు, వచ్చినా ధర తక్కువ అడుగుతున్నారు. కాబట్టి నేను వింతగా ఆలోచించి ఒక స్కీమ్ ఏర్పాటు చేసిన 500 మంది సభ్యులతోటి. ఒక టోకెన్ 10,000 రూపాయలు పెట్టి తీసుకోవాలి. 500 టోకెన్లు అందరి సమక్షంలో రాదిస్తాము. గెలిపొందిన వాళ్ళకు 2 ఎకరాల 10 గుంటల ల్యాండ్ ఇవ్వడు. ఇన్న రానుల ఆర్థిక పరిస్థితి బాగలేక అమ్ముతున్నాడట. అందరి సమక్షంలోనే టోకెన్ తీస్తా, ఫస్ట్ రోజే 10 టికెట్లు అమ్ముడు పోయినాయి, నాకు వచ్చే ఫోన్లు చూస్తుంటే 2-3 రోజుల్లోనే టోకెన్లు అన్నీ అయిపోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకొస్తున్నాడు. ఇదంతా సంక్రాంతి లోపే అయిపోతుందని అంటున్నాడు. కానీ అన్న భలే ఉపాయం చేసిండులే. మరి ఎవరికి టోకెన్ వెళ్తుందో, ఎవరు అదృష్టవంతులు అవుతారో గానీ ఇప్పుడు మొత్తం కామారెడ్డి జిల్లాలనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో మస్తు ట్రెండింగ్లకు వచ్చింది ఇప్పుడు ఈ అన్న ముచ్చట. గుంత గుంతమ్మ గుంత, రోడ్డు మీద పడ్డది పెద్ద గుంత, గుంత గుంతమ్మ గుంత, తొవ్వెంట పోయేటోళ్ళ చింత. సమజైందానుల్లా ముచ్చటైందో. మరి ఆ గుంతను గుడ్లలో పెట్టి చూద్దాం పాండ్రి అందరం కలిసి. సొరంగ మార్గంగా అది సొరికే భలే పడ్డది కదా నడి రోడ్ల. కాన్పూర్ రోడ్లో అయిన కతిది. ఇంకా నయ్యం పొద్దటి పూట కుంగింది కాబట్టి సరిపోయింది. పుసుక్కున్న రాత్రి పూట అయి చూసుకోకుంటే వాళ్ళని వచ్చి వాడేనంటే పరలోకానికి పయనం అయ్యేటోళ్ళు. డబుల్ రోడ్డు కూడా కాదు, మళ్ళీ ఇంకో బాటల పోదామంటే ఉన్న తొవ్వల సగానికి ఎక్కువ సొరికే పడేసరికి వచ్చిపోయేటోళ్ళకి అవస్థ అవుతున్నదట. ఏటోళ్ళు అటే ఆగండి అని బస్తాలు ఇటుకలు పెట్టినరు అడ్డంగా. అయినా ఇనరు కదా కొందరు, అందుకే మెల్లగా పోతూనే ఉన్నారు బండ్లు వేసుకొని. మరి అసలు అట్లెట్లా కూలిందో. క్వాలిటీ గల్ల రోడ్ వేసేసరికి మరీ అంత క్వాలిటీ తట్టుకోలేక కూలినట్టున్నది. లేకుంటే లోపటున్న పైపు చుట్టూ మట్టి గుంగి మటాష్ అయిందో ఇట్లా గాని జర్ర జెప్పున రిపేర్ చేయండి, అట్లనే ఈసారి మళ్ళా కుంగకుండా చూడండి అని అయితే కోరుకుంటున్నారట అక్కడోళ్ళు. ఇగో ఇవుల్లా ఇయాల్టి గరం గరం వార్తలు. మన టైం ఎరకనే కదా, రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు. సరేనా? ఇగుంటా.